ఇక్కడ గెలిచి మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో చేయాల్సిన అవసరం ఏముంది? నా దేశానికి ఏం చేద్దామని? 36 ఇప్పుడు 1937 ఎలక్షన్స్ అయిన తర్వాత ఈయన మినిస్టర్ పదవి ఎప్పుడు వచ్చింది? కరెక్ట్ క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయ్యే 15 రోజుల ముందో తర్వాతనో 15 డేస్ గ్యాప్ ఉంది. ముందో తర్వాత కరెక్ట్ గుర్తులేదు నాకు. అప్పుడు మంత్రి పదవి తీసుకున్నాడు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమానికి పూర్తి వ్యతిరేకి. ఇదే కాదు, అంతకుముందు జరిగిన స్వతంత్ర ఉద్యమాల్లో కూడా అంబేద్కర్ గారు పూర్తి వ్యతిరేకం. ఏ ఉద్యమంలో పాల్గొనలేదు ఆయన. అంబేద్కర్ గారు ఫలానా ఉద్యమాన్ని సపోర్ట్ చేసినట్టు ఒక ఆధారం ఏమైనా ఉందా? అదే అడుగుదాం అనుకున్నాను. లేదు. అంటే ఈయనకి ఏముండంటే దళిత సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి హిందూ సమాజం నుంచి వేరు చేసి ఈ సమాజానికి నేను నాయకుడు కావాలా, అయి ఈ దళిత సామాజిక వర్గం కోసం ఒక సపరేట్గా దేశాన్ని తీసుకురావాలా, లేదంటే కాశ్మీర్ టైపు ఒక ప్రాంతాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచన ఉండే. ఈ ఆలోచన మనకి ఎక్కడ కనబడుతుంది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది కదా, వాళ్ళు ప్రచురించిన 3 వాల్యూమ్స్ ఉన్నాయి. వాల్యూమ్ నెంబర్ 1, సంపుట 1, సంపుట 2, సంపుట 3 అని. అందులో సంపుట 1లో పేజ్ నెంబర్ కరెక్ట్ గుర్తులేదు నాకు. సంపుట 1లో స్పష్టంగా రాసింది ఏమన్నా ఇదే, ఈయన ఈ దళితులను ఎక్కడంటే సింధ్ ప్రాంతం ఏదైతే ఉందో, పాకిస్తాను, మన మధ్యప్రదేశ్, అటు గుజరాత్ ఆ ప్రాంతం అయితే ఉందో, రాజస్థాన్ ఆ ప్రాంతం ఉందో, ఆ ప్రాంతాన్ని ఒక రాజు అప్పుడు ఎవరు ఉంటే ఆ ప్రాంతాన్ని తీసుకొని దళితులందరినీ అక్కడ మూవ్ కమ్మని చెప్పిన అనమాట. పిలిపించి ఆ ప్రాంతాన్ని ఒక సపరేట్ యూనిట్ టెరిటరీగానో, లేకపోతే ఇప్పుడు కాశ్మీర్ లాగా స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం ఎట్లా ఉండేనో అలా, లేకపోతే ఒక సపరేట్ దేశంగానో ఆయనకి ఏం ఆలోచన అంటే దళితస్థాన్ లేదా హరిజస్థాన్ అనేది ఒక సంస్థ, ఒకటి దేశంలో ఆ ప్రాంతానికి పేరు పెట్టుకోవాలని చెప్పేసి స్పష్టంగా రాసింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా వర్షిపింగ్ ఆఫ్ ఫాల్స్ గాడ్స్ అని అరుణ్ షోరీ గారు రాసిన పుస్తకాలు కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఓకే, అట్లా అనమాట. అంటే ఈయనకి ఏంటంటే స్వతంత్ర పోరాటాన్ని అడ్డుకొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయించుకొని దళితుల్ని హిందుత్వం నుంచి వేరు చేసి అక్కడ ఒక ప్రాంతాన్ని చేసుకుని దానికి నేను నాయకుడు కావాలనేది ఈయన ఆలోచన. ఓకే, నేనేమంటా అంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినంటే గతం మనకు అవసరం లేదంటూ నేను. ఈయనకి 190 ఆలోచనలు ఉంటాయి, మనకేం అవసరం ఆలోచనలు? అవసరం లేదు. నాకు కూడా 190 ఆలోచనలు ఉంటాయి. నాకు ఆలోచన దేశానికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఒక మాట అన్నారంటే రాంగ్, అది అంతే. ఏమంటున్నా అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే తప్పే, అది ఏ మాట అన్నా కానీ. అవును, నేను చెప్పేది ఆయనకు కారణం ఉండొచ్చు బాస్, నేను కాదనట్లేదు. ఆ కారణం ఈ కారణం, ఇది సెల్ఫిష్ కారణమా, దేశ ప్రయోజనాలకు వచ్చే కారణమా? సెల్ఫిష్గానే చూడవచ్చు దాన్ని. మరి ఈ సెల్ఫిష్ కారణానికి ఆయనకు ఉంటే మనకేంది, లేకపోతే మనకేందని అంట. మరి ఇంత ఉండంగా మరి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన గురించి ఎందుకు చెప్పలే? రాజ్యాంగాన్ని ఇచ్చింది అంబేద్కర్ గారనే పాఠ్య పుస్తకాల్లో పెట్టడానికి కారణం ఏంటి? దీని వెనకాల పెట్టడానికి ఎవరు? మనకు చరిత్ర మొత్తం రాంగే చెప్పారు. మనకు చరిత్ర మొత్తం తప్పు చెప్పారు. మనకు చరిత్ర మొత్తం తప్పే. మనం ఎంతసేపు అక్బర్ ది గ్రేట్, బార్బర్ ది గ్రేట్, లేకుంటే చెంగిస్తాన్ ది గ్రేట్ అని చదువుకున్నామే తప్ప, టిప్పు సుల్తాన్ ది గ్రేట్ అని చదువుకున్నాం తప్ప, ది స్పోర్ట్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని టీవీలో వస్తుంటే ఎగబడి చూసినాం తప్ప నిజమైన చరిత్ర మనకు కూడా చెప్పిండా? చెప్పలే. భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసిన మహమ్మద్ గజనీ గురించి నాకు బాగా గుర్తుంది. నాకు చిన్నప్పుడు నాకు ఏం చెప్పింది తెలుసా? అరే ఓడిపోతే నువ్వు డిమోటివేట్ కావద్దు, నువ్వు ఆ ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చూడు, ఇప్పుడు మహమ్మద్ గజనీ 17 సార్లు దండయాత్ర చేసిండు, 16 సార్లు ఓడిపోయినా 17వ సారి గెలిచిండా లేదా అంటాడు. ఊర్లా నాకు బూతులు వస్తాయి. మళ్ళా ఎవడి మీద ఎవడు గెలిచిండ్రా, వాడు మన మీద దండయాత్ర చేసిండు, వాడిని నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలా? మరి 16 సార్లు తరిమి కొట్టినాం కదా, మన గురించి ఎవడని చెప్తాడా? ఎవరెవరు తరిమి కొట్టారు చెప్తారా? అది కదా నువ్వు చెప్పాల్సింది. నాకు ప్రపంచ విజేత అలెగ్జాండర్ అని చెప్తారు. వీడికి వస్తే పురుషోత్తముడు ముడ్డి మీద దన్నుకుంటే దేశం తరిమిండు. మన పురుషోత్తం గురించి ఏదైనా పాఠ్య పుస్తకాలు కనబడుతుందా? ఎక్కడ కనిపించదు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ అని చెప్తారు. సోషల్లో అదే ఉంటుంది. అదే మరి చరిత్ర మొత్తం రాగే. ఎవడు మనకి చరిత్ర చెప్పింది? అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాడు. మన అలెగ్జాండర్ తరిమేసిండు కదా మనడు. ముందు తరిమేసిండు అసలు రాజస్థాన్ దగ్గర చచ్చిపోయినాడు. అలెగ్జాండర్ చచ్చిపోయిండు, మన దేశంలో చచ్చిపోయినాడు.
మరి ఇప్పుడు ప్రపంచ విజేతడు కావాలా? ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు టైసన్ అని అంటే మాకు ఒక క్రేజీ హీరో మైక్ టైసన్. మైక్ టైసన్ ప్రపంచ విజేత అంటారు. మైక్ టైసన్ ఓడగొట్టింది ఎవరు? డగ్లస్ ఓడగొట్టిండు. అప్పుడు ఈ బిరుదు తీసుకో ఆయనకి ఇచ్చిరా లేదా? ఇచ్చిరు. మరి పురుషోత్తంకి ఎందుకు చెప్పారు మరి ప్రపంచ విజేత అని? చెప్పాలి. మరి ఏ లెసన్ అని కనబడుతుందా? అసలు పురుషోత్తం పేరే ఉండదు, అసలు కనిపించదు. మరి చరిత్ర మొత్తం రాంగే. రాజ్యాంగం రాసింది అంబేద్కరే, అన్ని రాంగే ప్రతిదీ. అందుకే నిజమైన చరిత్ర గత 10 సంవత్సరాల నుంచే నిజంగా చరిత్ర బయటకు తెలుస్తున్నది. నిజమైన వ్యవస్థ వల్ల కొద్దిగా తెలుస్తుంది. అంతకుముందు మొత్తం చరిత్ర రాంగే అయిపోయింది అన్న. ఇప్పుడు దేనికైనా సొంత సంస్కృతి సంప్రదాయాల్ని హిస్టరీస్ని ప్రజలకు తెలియజేయడానికి ముందుంటుంది దేశం. కానీ మొట్టమొదటిసారి వీటన్నిటినీ వక్రీకరించారు అంటే ఇన్ ద సెన్స్ ఒరిజినల్ కాకుండా ఏది తప్పో ఏది చూపించకూడదో దాన్ని చూపించడానికి రీజన్ మొట్టమొదటిసారి బీజం ఎక్కడ పడింది దేశానికి? భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎవరో ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని ముస్లిమ్స్ పేర్లే ఉంటాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్స్ కానీ ఇవన్నీ పేర్లు దాదాపు ముస్లిం పేర్లు ఉంటాయి. అక్కడే పడ్డది మొదటి దెబ్బ. ఓకే. అలాగే ఈ దేశ ప్రధానిగా నెహ్రూ కాకుండా పటేల్ వాడి ఉండింటే మన చరిత్ర వేరే ఉంటుండే, నిజమైన చరిత్ర బయటకు వస్తుండే. అక్కడే ఫస్ట్ బీజం పడ్డది. ఆ బీజం కంటిన్యూ అవుతూ మనకి ఇంకోటి కూడా ఏం నేర్పించారంటే సెక్యులరిజం నేర్పించారు మనకి. మనం అందరం సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని గ్రంథాలు ఒకటి చెప్తున్నాయి అనే ఒక సెక్యులరిజం వైపు మనల్ని నరాలు నాటేశారు మనకు. ఇప్పుడు ఒక ముస్లిం దగ్గరికి పోయి అన్ని గ్రంథాలు ఒకటేనా, అందరి దేవుళ్ళు ఒకటేనా అని అడుగు. ఒక క్రిస్టియన్ దగ్గరికి పోయి అడుగు, రైట్ అంటాడు. ఈయన పిచ్చోళ్ళలాగా మాట్లాడాడు అంటే హిందూ ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని గ్రంథాలు ఒకటే అడుగు. ఈడు తప్ప ఈ సెక్యులర్ భావజాలం హిందువులో తప్ప మిగతా ఏ మతస్థుడికి ఉండదు. ఓపెన్ ఛాలెంజ్ ఇది. రోడ్డు మీద పోయి మైక్ పట్టుకుని ఒక 10 మంది హిందువులకు అడుగు, సెక్యులర్ భావజాలం పడుతుంది. ఒక 10 మంది ముస్లిమ్స్కి అడుగు, 10 మంది క్రిస్టియన్లకు అడుగు, ఆ 10 మంది సెక్యులర్ భావజాలం ఉండనే ఉండరు వాళ్ళు. మనకు ఆ విధంగా మన జీన్స్ని అదొకటి. ఆ తర్వాత వచ్చిన బుద్ధిజం, ఎప్పుడు ఈ దాదాపు 2000 ఇయర్స్ బ్యాక్ బుద్ధిజం కూడా ఏదైతే ఉందో, ఈ బుద్ధిజం కూడా మనల్ని ఒక చేతగాని వాళ్ళగా తయారు చేసింది, మనల్ని ఒక నపుంసకులుగా తయారు చేసింది మనల్ని. ఇంత పెద్ద ఓడి వాడుతున్నాను. హిందూ సమాజాన్ని ఒక నపుంసకులుగా తయారు చేసింది బుద్ధిజం. ఓకే. వీటన్నిటి కారణంగా మనం ఏమైపోయినామంటే సెక్యులర్ వాదులం అయిపోయినాం. కానీ ఇప్పుడు నేపాల్లో కానీ ఇటు చైనాలో చూసుకుంటే బుద్ధిజం ఎక్కువ ఉంటుంది కదన్నా. ఇప్పుడు అక్కడ బుద్ధిజం ఏమున్నా, అక్కడ ఏదున్నా, ఇప్పుడు చైనాలో బుద్ధిజం ఉంది. కానీ చైనాలో చర్చిలను మసీదులని ఓపెన్గా ప్రజలు చేయనిస్తారా? చేయనియరు. కంప్లీట్ డిఫరెంట్ అక్కడ. మరి ఇక్కడ కూడా బుద్ధిజం ఉంది, హిందుత్వం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు చేయాలి మనం? ఎందుకంటే మనకు సెక్యులరిజం అనే స్టాంప్ వేసేసారు మనకి. సరే, అప్పుడు ఓకే అలాగుంది. గత 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైన అయిపోయింది, 12 సంవత్సరాలు నియర్ బై 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందుకు ఈ ఎల్కే అద్వానీ గారు ఉన్నప్పుడు కూడా బీజేపీ హయాంలో వచ్చినప్పుడు అప్పుడన్నా కనీసం ఎడ్యుకేషన్ సిస్టాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కదా ప్రధానమంత్రి గారికి. అప్పుడైనా చేంజ్ చేయొచ్చు కదా. మరి అప్పుడు లేదన్నా సరే ఈ 15 సంవత్సరాల నుంచి చేంజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం సిస్టమ్ చేంజ్ అయింది కదా. ఎడ్యుకేషన్లో భారీ మార్పులు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడు అక్బరు బాబర్లు ఇవన్నీ లేవు మన చరిత్రలో, ఇప్పుడు లేవు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దాంట్లో అసలు ఇవే ఉండవు. మన గత చరిత్రలో ఇక్కడ ఏం జరిగిందని ఒరిజినల్ చరిత్రలు చెప్తే అసలు మనమే షాక్ అయిపోతాం. ఇప్పుడు ఇక అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్, పొట్టి సుల్తాన్ ఇవన్నీ ఉండవు ఇక.